ఇండియా ఇండిపెండెంట్ కంట్రీగా మారినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎప్పుడూ లేని విధంగా 2021లో జీడిపి గ్రోత్ -7.3% కి పడిపోయింది. రీసెంట్ గా రిలీజ్ అయిన జీడిపి డేటాను చూస్తే ఇండియాలో ఇప్పటి వరకు 5 టైమ్స్ నెగటివ్ గ్రోత్ వచ్చాయి, కానీ 3 టైమ్స్ మాత్రమే ఎక్కువగా జీడిపి గ్రోత్ పడిపోయింది. 1965 అండ్ 1966లో జీడిపి గ్రోత్ -2.6% కి పడిపోయింది. ఇలా జరగడానికి రీజన్ 1965లో పాకిస్తాన్ అండ్ ఇండియాకి మధ్య జరిగిన యుద్ధం. ఆ టైంలో లాల్ బహదూర్ శాస్త్రి గారు ప్రైమ్ మినిస్టర్ గా ఉన్నారు, కానీ ఇక్కడ గవర్నమెంట్ తప్పేమీ లేదు. ఆ టైంలో జరిగిన యుద్ధమే జీడిపి గ్రోత్ పడిపోవడానికి మెయిన్ రీజన్. సెకండ్ టైం 1979 అండ్ 1980లో జీడిపి గ్రోత్ -5.2% కి పడిపోయింది. దీనికి కారణం అప్పుడు ఇండియాలో పంటలు సరిగ్గా పండలేదు. అలాగే ఇరాన్లో జరిగిన ఇరాన్ రెవల్యూషన్ దీనికి మెయిన్ రీజన్. ఇరాన్ రెవల్యూషన్ వల్ల ఇండియాకి పెట్రోల్ ఇంపోర్ట్ జరగలేదు. థర్డ్ టైం అంటే 2021లో జీడిపి గ్రోత్ విషయానికి వస్తే -7.8% కి పడిపోయింది. కరోనా పాండమిక్ కారణంగా ఇండియా లాక్డౌన్ లో ఉంది. 50% ప్రజల దగ్గర డబ్బు లేదు. ఇండియన్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ తయారు చేసిన ప్రొడక్ట్స్ ని ఎవ్వరూ తీసుకోవడం లేదు. ఇలా జరగడంతో చాలా కంపెనీస్ కొంతమంది ఎంప్లాయీస్ ని తీసేశాయి. ఈ రీజన్స్ తోటి జీడిపి పడిపోయిందని గవర్నమెంట్ చెప్తుంది, కానీ అసలు నిజం అది కాదు. జీడిపి గ్రోత్ పడిపోవడానికి వేరే రీజన్స్ ఉన్నాయి. గవర్నమెంట్ జీడిపిని మెయింటైన్ చేయడంలో ఎందుకు ఫెయిల్ అయింది, జీడిపి పడిపోవడం వెనుక అసలు నిజాలేంటి, అలాగే యుఎస్ఏ చైనాలతో కంపేర్ చేస్తే మన జీడిపి ఎందుకు తక్కువగా ఉంటుంది, జీడిపి గ్రోత్ పెరగాలంటే గవర్నమెంట్ ఏం చేయాలి అనే విషయాల గురించి ఈ వీడియోలో చెప్పబోతున్నాను. ఇండియన్ జీడిపి పైన ఒక క్లారిటీ రావాలంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి. నెగటివ్ జీడిపి ఎందుకు వచ్చింది అనే విషయం తెలుసుకోవాలంటే అసలు జీడిపి అంటే ఏంటో తెలుసుకుందాం. జీడిపి అంటే గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్, అంటే ఇయర్ కంప్లీట్ అయ్యేసరికి జరిగిన ప్రొడక్షన్ అండ్ సర్వీసెస్ మొత్తాన్ని జీడిపి అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక కార్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఈ ఇయర్ ఎండింగ్ లోగా 10 కార్లను తయారు చేసింది అనుకుందాం. ఒక కార్ ధర 10 లక్షలు. అలా 10 కార్లను అమ్మేసింది, అంటే ₹1,00,00,000 ఆ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీకి వచ్చాయి. ఈ ₹1,00,00,000 దేశ జీడిపిలో యాడ్ అవుతాయి. ఇది ప్రొడక్షన్ ద్వారా పెరిగిన జీడిపి. ఇప్పుడు ఆ 10 కార్లు రోడ్లపైకి వచ్చి చేసిన పొల్యూషన్ వల్ల 10 మందికి హెల్త్ ఎఫెక్ట్ అయి హాస్పిటల్లో జాయిన్ అయ్యారు అనుకుందాం. అప్పుడు వారు చేసిన హాస్పిటల్ ఖర్చు 50,000 అనుకుందాం. సో ఈ 50,000 హాస్పిటల్ ద్వారా సర్వీసెస్ రూపంలో యాడ్ అయిన జీడిపి. జీడిపి అనేది ఒక కంట్రీ యొక్క ఫైనాన్షియల్ స్టేటస్ ని రిప్రజెంట్ చేస్తుంది. కానీ వేరే కంట్రీస్ నుంచి ఇంపోర్ట్ చేసుకున్న వస్తువులు మన జీడిపిలో యాడ్ అవ్వవు. ఇప్పుడు మీరు వాడుతున్న ఓపో, వివో, ఎంఐ, రియల్మీ వంటి అన్ని స్మార్ట్ ఫోన్లు చైనాలో తయారైనవి. సో మీరు వీటిని కొన్నప్పుడు అది మన దేశ జీడిపిలో యాడ్ అవ్వదు, చైనా జీడిపిలో యాడ్ అవుతుంది. చాలా తక్కువ పర్సెంట్ మాత్రమే మన జీడిపిలో యాడ్ అవుతుంది. చైనా మరియు యుఎస్ఏలతో కంపేర్ చేస్తే ఇండియా జీడిపి తక్కువగా ఉండడానికి మెయిన్ రీజన్ మనం వాళ్ళు తయారు చేసే ప్రొడక్ట్స్ ని వాడటమే. ఇండియా కూడా చాలా ప్రొడక్ట్స్ ని వేరే కంట్రీస్ కి ఎక్స్పోర్ట్ చేస్తుంది. అప్పుడు మన జీడిపి కూడా పెరగాలి అనే ప్రశ్న మీకు రావచ్చు. కానీ ఇండియా తయారు చేసే ప్రొడక్ట్స్ కి వేరే కంట్రీస్ లో అంత డిమాండ్ లేదు. సో వేరే కంట్రీస్ లో చాలా తక్కువగా ఇండియన్ ప్రొడక్ట్స్ సేల్స్ అవుతున్నాయి. అందుకే గవర్నమెంట్ ఇండియాలో తయారైన ప్రొడక్ట్స్ ని, యాప్స్ ని వాడమని చెప్తుంది. అలాగే కొన్ని కంట్రీస్ సేవలను ఇండియా బ్యాన్ చేసింది. జీడిపి గ్రోత్ అనేది 4 ఫ్యాక్టర్స్ పైన డిపెండ్ అవుతుంది. నంబర్ 1, కన్సంప్షన్ ఆఫ్ పీపుల్, అంటే ప్రజలు ఇయర్ ఎండింగ్ లోగా చేసిన ఖర్చును జీడిపిలో యాడ్ చేస్తారు. నంబర్ 2, బిజినెస్ ఇన్వెస్ట్మెంట్, దీనిలో కంపెనీస్ చేసిన ఇన్వెస్ట్మెంట్ ని అండ్ వారికి వచ్చిన లాభాలను యాడ్ చేస్తారు. నంబర్ 3, గవర్నమెంట్ స్పెండింగ్, అంటే గవర్నమెంట్ చేసిన ఖర్చును యాడ్ చేస్తారు. రోడ్లు వేయడం, బ్రిడ్జెస్ కట్టడం, ఇలా ఇండియా కోసం చేసే ప్రతి పనికి అయిన ఖర్చు. నంబర్ 4, ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్, అంటే ఇండియా ఎక్స్పోర్ట్ చేసిన వస్తువులకు వచ్చిన లాభాలు అండ్ ఇంపోర్ట్ చేసుకున్న వాటికి పే చేసిన మనీని యాడ్ చేస్తారు. ఇప్పుడు కరోనా రావడంతో ప్రజల దగ్గర ఖర్చు పెట్టడానికి డబ్బు లేదు. డబ్బు లేక ప్రజలు నిత్యావసర వస్తువులను తప్ప మిగతా వేటిని కొనడం లేదు. అలాగే ఒక్క హాస్పిటల్ సర్వీస్ ని తప్ప మిగతా దీనిని యూజ్ చేయడం లేదు. ఇలా జరగడంతో కంపెనీస్ ప్రొడక్షన్ ని తగ్గించాయి మరియు కొంతమంది ఎంప్లాయీస్ ని తీసేశాయి. దీనివల్ల కంపెనీస్ కి ఎటువంటి నష్టం లేదు. అటు డబ్బు లేక ఇటు ఉన్న ఉద్యోగాలను పోగొట్టుకుని ప్రజలు నష్టపోతున్నారు. అలాగే ఎక్స్పోర్ట్ మరియు ఇంపోర్ట్ కూడా జరగకపోవడంతో ఇండియన్ జీడిపి ఇంకా పడిపోతుంది. జీడిపిని పెంచాలంటే ఉన్నది ఒకటే దారి. గవర్నమెంట్ ప్రజలకు ఏదో ఒక స్కీమ్ ద్వారా డబ్బులు ఇవ్వాలి. అప్పుడు వాటిని ప్రజలు వస్తువులపై ఖర్చు పెడతారు. కంపెనీస్ కూడా ప్రొడక్షన్ ను పెంచుతాయి, ఎంప్లాయీస్ ని తిరిగి ఉద్యోగాల్లోకి తీసుకుంటాయి. ఈ ప్రాసెస్ జరగడం ద్వారా ప్రభుత్వానికి ట్యాక్స్ వస్తుంది. ప్రజలు ఖర్చు పెట్టడం వల్ల ఇండియా జీడిపి కూడా పెరుగుతుంది.
ప్రభుత్వం చెప్తున్నట్లు జీడిపి పడిపోవడానికి కరోనా ఒక్కటే రీజన్ కాదు. మన ఇండియన్ జీడిపిని గమనించినట్లయితే 2016 నుంచి ఇప్పటి వరకు జీడిపి పడిపోతూనే వస్తుంది. అంటే మోడీ ప్రభుత్వం పదవిలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు జీడిపి పడిపోతూనే ఉంది. ఇంతవరకు ఏ ప్రైమ్ మినిస్టర్ రూలింగ్ లో ఇలా జరగలేదు. మోడీ గారు ఇదంతా యాక్ట్ ఆఫ్ గాడ్ అని చెప్తారు, కానీ ఇది యాక్ట్ ఆఫ్ గాడ్ కాదు, యాక్ట్ ఆఫ్ ఫ్రాడ్. మోడీ గవర్నమెంట్ జీడిపి పైన దృష్టి పెట్టకుండా డిమానిటైజేషన్ అంటే 1000 నోట్లను రద్దు చేసి బ్లాక్ మనీయే లేకుండా చేస్తా అన్నారు. దీనివల్ల ప్రజలు చాలా ఇబ్బంది పడ్డారు. అలాగే ప్రజల దగ్గర డబ్బు లేక జీడిపి పడిపోయింది. కానీ ఆర్బీఐ చేసిన సర్వేలో 99% నోట్లు బ్యాంక్స్ కి రిటర్న్ వచ్చాయి. అంటే బ్లాక్ మనీ కూడా బ్యాంక్స్ లోకి వచ్చేసింది. మోడీ గారు చేసిన ఈ పని వల్ల జీడిపి పడిపోవడమే కాకుండా ఎవ్వరికీ ఎటువంటి లాభం లేకుండా పోయింది. ప్రభుత్వం జీడిపి పెంచడానికి ఎలా ఖర్చు పెడుతుందంటే దేశంలో పెద్ద పెద్ద విగ్రహాలు కట్టించడం, ఎందుకు పనికిరాని భవనాలను కట్టిస్తుంది. ఈ విధంగా మోడీ గారు పదవిలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు జీడిపిలో గ్రోత్ తగ్గుతూనే వస్తుంది. ఇప్పటికైనా ప్రభుత్వం ప్రజలకి ఏదో ఒక రూపంలో డబ్బును అందించాలి. కొన్ని స్కీమ్స్ పెట్టడం ద్వారా నిరుద్యోగులకు, పేదలకు ఉద్యోగాలు కల్పించడం ద్వారా ఇండియా జీడిపి ఇంక్రీజ్ చేయవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని రాబోయే వీడియోస్ ని మిస్ కాకూడదు అనుకుంటే ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ని యాక్టివేట్ చేసుకోండి. ఇలాంటి మీకు కావలసిన ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.